బ్రేకింగ్ చూస్తున్నాం. నేడు ఈడీ కార్యాలయం ముందు టీపీసీసీ నిరసన కార్యక్రమం చేపట్టారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఛార్జ్షీట్లో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టారు. ఈ మేరకు హైదరాబాద్ ఈడీ ఆఫీస్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నేషనల్ హెరాల్డ్ కేసు ఛార్జ్షీట్లో సోనియా, రాహుల్ గాంధీల పేర్లు చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ టీపీసీసీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఈడీ కార్యాలయం వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు ఉన్నతాధికారులు ఏర్పాటు చేశారు. నేడు ఈడీ కార్యాలయం ముందు టీపీసీసీ నిరసన కార్యక్రమం చేపట్టింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఛార్జ్షీట్లో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టారు. ఈ మేరకు హైదరాబాద్ ఈడీ ఆఫీస్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నేషనల్ హెరాల్డ్ కేసు ఛార్జ్షీట్లో సోనియా, రాహుల్ గాంధీల పేర్లను చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ టీపీసీసీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఈడీ కార్యాలయం వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు ఉన్నతాధికారులు చేశారు.
రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ఈడీ కార్యాలయం ముందు టీపీసీసీ నిరసన కార్యక్రమం చేపట్టారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఏసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఛార్జ్షీట్లో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి. రైట్, నేడు ఈడీ కార్యాలయం ముందు టీపీసీసీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి. హరీష్, పట్ల కూడా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేస్తుంది. ఇక ఈడీ ఆఫీసులకు సంబంధించి కూడా ఈ రోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ పిలుపు మేరకు పెద్ద ఎత్తున ఈడీ కార్యాలయాల ముందు నిరసన చేస్తూ ఉన్నారు, ధర్నాలు చేస్తున్నారు. ఒకవైపు కావాల్సి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ ఈడీ కేసులకు సంబంధించి కూడా అగ్రనేతలను ఇరికించే ప్రయత్నం చేస్తుంది. కేంద్ర దర్యాప్తు సంస్థలకు సంబంధించి కూడా బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు ఈడీ కావచ్చు, సిబిఐకి సంబంధించిన దర్యాప్తు
సంస్థలను వాడుకుంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇబ్బందులను గురి చేసే విధంగా కూడా ఇప్పుడు ఈ కేసులకు సంబంధించి కావచ్చు, నేషనల్ హెరాల్డ్ కేసు మరోసారి తెర మీదకి తీసుకొచ్చినట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా నిన్నటి నుంచి కూడా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ప్రధానంగా మనం ప్రస్తుతం హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయం వద్ద ఉన్న పిసిసి ఏఐసిసి పిలుపు మేరకు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున ఈడీ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నారు. మోడీ డౌన్ డౌన్, ఈడీ డౌన్ డౌన్ అంటూ కూడా పెద్ద ఎత్తున ఏదైతే నినాదాలు చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ఏదైతే నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి గతంలో ఈ కేసుకు సంబంధించి కూడా పలుమార్లు ఏదైతే ఈడీకి సంబంధించిన విచారణ జరిగింది. విచారణకు సంబంధించి కూడా ఈ అంశంపైన సిబిఐకి సంబంధించి కూడా ఈ కేసును సిబిఐ సంబంధించి కూడా కేసుకు సంబంధించి కూడా ఈడీ మరోసారి ఏదైతే ఛార్జ్ షీట్ లో పేర్లు చేర్చడం పట్ల కూడా కాంగ్రెస్ నేతలు బగ్గుమంటున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి దాంట్లో లేనిదే మనీ లాండరింగ్ జరిగినట్టుగా కూడా ప్రధానంగా ఆరోపిస్తున్న ఏదైతే బీజేపీ పార్టీకి సంబంధించి కూడా మనీ లాండరింగ్ కేసుగా ఈడీని దర్యాప్తు చేసేందుకు మరోసారి ఈ కేసును పునరావృతం చేశారని ధర్నాలు నిరసన కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. మొత్తంగా ఏదైతే యంగ్ ఇండియాకి సంబంధించి కూడా నేషనల్ హెరాల్డ్ సంబంధించిన ఆస్తులను బదలాయింపు చేశారని కూడా బీజేపీ ఫిర్యాదు చేశారు. నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఒకవైపు కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇప్పటికే కేసీ వేణుగోపాల్ తో సహా సంబంధించి కక్షపూరితంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఏదైతే వక్ఫ్ బోర్డు బిల్లు కావచ్చు, మరోవైపు ధరల పెరుగుదల కావచ్చు, చమురు ధరల పెరుగుదల కావచ్చు, రైతులకు సంబంధించి కూడా నల్ల చట్టాలు తీసుకొచ్చి ఇబ్బందుల పాలు గురి చేస్తున్న నేపథ్యంలో దేశమంతా రాహుల్ గాంధీ వైపు ప్రజలంతా చూస్తా ఉన్నారు. రాహుల్ గాంధీకి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఇట్లాంటి కేసులకు పెడతా ఉన్నారు బీజేపీ ప్రభుత్వం అని కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. దాంతో పాటుగా ఎస్సీ వర్గీకరణ, కులకరణ అంశాన్ని ప్రధానంగా ఈ అంశం రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.